తీసేస్తా బయట తీసి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జై హో బీసీ అనే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు మిత్రుడు శ్రీ రవి కుమార్ గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారు, పార్టీ తరపున బీసీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పెద్దలు శ్రీ పితాని సత్యనారాయణ గారు, వేదిక పైన ఉన్నటువంటి నా బీసీ కుటుంబ పెద్దలారా, రాష్ట్ర నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలించినటువంటి సంగతిని ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈరోజు దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నటువంటి బలహీన వర్గాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు కేవలం ఓటు వేసినటువంటి యంత్రాలుగా, పల్లకి మోసినటువంటి కార్మికులుగా ఉన్నాం తప్ప మనకి ఎటువంటి అవకాశాలు లేని విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బలహీన వర్గాలు కూడా గుర్తు చేసుకోవాలి. 1982వ సంవత్సరంలో మనందరి అభిమాన నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించారంటే బలహీన వర్గాల పునాదుల మీద తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు బలహీన వర్గాలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 42 సంవత్సరాలైంది. బీసీలకి తెలుగుదేశం పార్టీ ఎంత సేవ చేసినా వారి రుణం తీర్చుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంది. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఈ 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే బలహీన వర్గాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గాని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి మేము ఏమి చేసినా, ఎంత చేసినా మమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద దండయాత్ర ప్రారంభించాడు. 5 సంవత్సరాలుగా ఉక్కు పాదంతో బలహీన వర్గాన్ని అణసివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగో రేపు అధికారంలోకి రావడానికో కాదు, సమాజంలో సగభాగం ఉన్నటువంటి ప్రతి బలహీన వర్గాల సోదరిమణులు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బలహీన వర్గాలకి 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ గారు ఇచ్చారు. దాన్ని మన నాయకుడు 14% చేసి 34% చేశాడే. ఏం జగన్మోహన్ రెడ్డి 30